విధంగా మీరు ఎవరినైతే వెతికారో ఆ ప్రకారం ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనమైన బలపరచండి ప్రభా. ఈ మాటలు నా నోటిలో ఉంచి మీ చేతి నిండా నన్ను కాపాడి నా నోటికి తోడండి. పలకవలసింది మీరు బోధించండి ప్రభా. మీరే మా పక్షాన మీ లేఖనాలు నెరవేర్చండి. మత్తయి సువార్త 10:20 నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ప్రభా. మత్తయి సువార్త 10:19 మా మధ్యన నెరవేర్చండి. అలాగే కీర్తన గ్రంథం 67:12 కీర్తన గ్రంథం 79:9 మీరు నెరవేర్చమని మమ్మల్ని అందరికీ కూడా ప్రభు మీరు సహాయం చేయమని ప్రభు ఇచ్చి ఈ సమయం బట్టి కృతజ్ఞతలు ఎవరైతే నీ మందిరానికి వచ్చారో వారితో జ్ఞాపకం చేసుకుని నన్ను కూడా వాళ్ళ స్థలాల్లో పరిశుద్ధులు ఈ దాసులు మిమ్మల్ని ఆరాధిస్తుండగా మిమ్మల్ని కీర్తిస్తుండగా మమ్మల్ని కూడా మీ దగ్గర జ్ఞాపకం చేసుకున్నాను. మా మధ్య మీ కృపను ఉంచినారు. ఇంకా ఎవరైతే మార్గపరిచి ఉన్నారో వారికి క్షేమంగా నడిపించినారు. మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి కృతజ్ఞతలు దయచేసి మీ చిత్తం మా పట్ల నెరవేర్చండి. సమాధానం కోరుకుంటుంది మీ యొక్క రక్తంతో కడిగి పవిత్రపరచండి. మమ్మల్ని అంగీకరించండి ప్రభు. యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో ఈ సహాయం కొరకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో వచ్చి దేవుని వాక్యాన్ని చదువుతున్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9 జ్ఞాపకం చేసుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9 మన ప్రభువైన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసము మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మరి ఈ సమయంలో బేతనియాకి కొన్ని స్థలాల నుంచి అనేక మంది సహవాసంగా మనం పిలవబడతాం. పిలిచిన దేవుడు ఎటువంటి వాడండి? నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన దేవుడిని మనం ఆరాధించడానికి బేతనియాకి వచ్చాం. మరి గత దినాలలో అన్న మరి వాకింగ్ చెప్పారు. ఏం చెప్పారమ్మా చెప్పండి, జ్ఞాపకం ఉందా? గత ఆదివారం ఆరాధన వర్తమానం ఏంటి? కరెక్ట్ 103వ కీర్తన మీద ఆయన అన్న వాక్యం చెప్పారు. మరి నేను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9 ఏముందంటే మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మన సహవాసం గురించి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. సహవాసం ఎవరితో సహవాసం అండి? యేసుక్రీస్తు. చూడండి అక్కడ ఒక మాట, యేసుక్రీస్తు తన కుమారుడితో సహవాసం అండి. మన సహవాసం ఎవరితో అండి? దేవుని కుమారుడితో సహవాసం. ఈ సహవాసానికి దేవుడు పిలిచాడు. మనుషులైన మనం మనుషులతో సహవాసం చేస్తాం గత దినాల్లో, అవునా కదండి? భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఏం చేస్తాడంటే తల్లిదండ్రులతో సహవాసం చేస్తాడు, అన్నదమ్ములతో సహవాసం చేస్తాడు, పొరుగువారితో సహవాసం చేస్తాడు. వివాహం అయితే భార్య భర్తలతో పిల్లలతోటి మనుషులమైన మనం మనుషులతో సహవాసం చేస్తాం. కానీ దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే సహవాసాన్ని పిలిచాడు. సహవాసం ఎవరితో సహవాసం? దేవుని కుమారుడైన ఆయనతో సహవాసం. ఆ పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కుమారుడు ఎటువంటి వాడు అంటే కుమారుడు కూడా నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఇప్పుడు ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు పేదవాడితో సహవాసం చేస్తాడండి. ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు, ఉద్యోగం లేని వారితో సహవాసం చేస్తాడు. ఎందుకని చెప్పండి? స్థాయిని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, హోదాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఏంటంటే సహవాసం చేయడు. కానీ కుమారుడితో సహవాసాన్ని దేవుడు మనల్ని పిలిచాడు. ఆ సహవాసం చేయడం వల్ల మనకేం కలిగింది అంటే తన కుమారుడితో సహవాసం చేస్తే మనకేం కలిగింది? చూడండి, మనుషులతో సహవాసం ఎలా ఉంటుందంటే
సామెతల గ్రంథం 28వ అధ్యాయము మనుషుల సహవాసం ఎటువంటిది చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. సొంతకు సహవాసం చేయవాడు చదవండి. సరే, సొంతకు సహవాసం చేస్తానికి తండ్రికి ఏం తీసుకొస్తాడండి? అపకీర్తి చేస్తాడు. చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే సొంతకు సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి చేస్తాడు. అంటే సొంతకు సహవాసం తండ్రికి ఏం తీసుకొస్తుందంటే అపకీర్తి తీసుకొస్తుంది. రెండోది చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. కీర్తన గ్రంథం 106వ అధ్యాయము 35వ వచనం. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుని వారి విగ్రహములు పూజ చేశారు, అవి వారికి గురైపోయిందంటే ఇదో సహవాసం. సొంతకు సహవాసం చేస్తే తండ్రికి అపకీర్తి తీసుకొస్తారు. అన్యజనులతో సహవాసం చేస్తే వారి క్రియలు నేర్చుకుంటారు, వారి విగ్రహాలు పూజ చేస్తారు, అవి వారికి ఏమైపోయినాయండి? గురైపోయింది. దేవుడు కోపం వస్తుంది ఈ సహవాసాన్ని బట్టి. అయితే మనం ప్రభు పిలిచాడు దేవుని కుమారుడితో సహవాసం అంటే. ఈ సహవాసం వల్ల ఏం కలిగింది చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. సరే, మన సహవాసం ఎవరితో ఉందండి? మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉన్నదంట. ఒకప్పుడు మన సహవాసం ఎలా ఉందండి? అన్యజనులతో సహవాసం ఉంది, తుండ్రులతో సహవాసం. ఆ సహవాసం వల్ల తండ్రికి ఎలా ఉందంటే అప్రీతి కలిగేసింది. అంత మాత్రమే కదా, అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకోవడం వల్ల వాళ్ళ మీదకి ఏమొచ్చిందండి? గురి వచ్చేసింది. అయితే మనం ప్రభుతో సహవాసం చేస్తాం, అక్కడ తండ్రితోను కుమారుడితోను. అదే మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట ఉంటుంది. ఇంకెవరితో సహవాసం అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 14వ అధ్యాయం 13వ అధ్యాయం చివరి వచనం. మనం ప్రభు యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడైనను గాక. సహవాసం ఎవరితోంది? తండ్రితోను కుమారుడితోను పరిశుద్ధాత్మతో సహవాసం. ఈ సహవాసానికి దేవుడు పిలిచాడు. అందుకే మనం ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటాం. అపొస్తలుల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుట యందును ప్రార్థన ఎడతెగకండి. ఈ మాట చదవడానికి బాగుంటుంది కానీ అనుసరించడానికి చాలా కష్టం. జ్ఞాపకం చేసుకుంటారు. ఎవరైతే బోధ యందు నిలుచుంటారో వాళ్ళే సహవాసం అని అంటారు. బోధలో నిలబడిన వాళ్ళు సహవాసంలో ఉండరు. మరలా చెప్తున్నాను అన్నమాట. ఎవరైతే అపోస్తలుల బోధ యందు నిలుచుంటారో వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? సహవాసంలో ఉన్నారు. ఎవరైతే సహవాసంలో నిలుచుంటారో, ఎవరైతే సహవాసంలో పిలువబడ్డారో వారు మాత్రం ఈ దినాన యథార్థంగా ఆరాధిస్తారు. వాళ్ళే ఆత్మతోనూ. నువ్వు బోధ యందు నిలుచుండకుండా నువ్వు సహవాసం అంటే మనుషులతో సహవాసం. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నారండి? సహవాసం కలిగి ఉన్నారు, ఏకమే ఉన్నారు. సంఘం కూడా ఏమై ఉండాలి? ఏకమే ఉండాలి. ఎవరైతే అపోస్తలుల బోధ యందు నిలుచుంటారో వాళ్ళ సహవాసం అందు నిలుచున్నారు. ఎవరైతే సహవాసం అందు నిలుచున్నారో వాళ్ళు ఏం చేస్తారండి? రొట్టె విరిచేటందు ప్రార్థన చేయడందు ఎడతెగకుంటారు. బోధ యందు నిలిచిన వాళ్ళు సహవాసంలో లేరు. సహవాసంలో లేని వారు రొట్టెలో సహవాసం ప్రార్థనలో చేయరు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసానికి దేవుడు మనం పిలిచాడు. ఈ సహవాసం ద్వారా మనకి ఏం కలిగిందో చూడండి. యోబు గ్రంథం ఒక మాట ఉండదు అక్కడ. 21వ అధ్యాయం
క్షమించండి. యోగ గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగే నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసం చేస్తే ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. ప్రభుతో సహవాసం చేస్తే సమాధానం కలుగుద్ది. రెండోది ఏం కలుగుద్ది? మేలు కలుగుద్ది. అన్యజనులతో సహవాసం చేస్తే ఏం కలుగుతుంది? కీడు కలుగుద్ది, గురైపోతుంది. తొంటరితో సహవాసం చేస్తే తండ్రికి ఏం కలుగుద్ది? అపకీర్తి కాదు. మనం కూడా అంటూ ఉంటాం కదా, చాలా మంది పిల్లలతో వాళ్ళతో సహవాసం చేయండి. ఎందుకు చెప్తాను చెప్పండి? పిల్లలు పాడైపోతారు. మనం కూడా మనుషుల మీద మనం చాలాసార్లు దేవునితో సహవాసం చేయకుండా ఎవరితో చేస్తామండి? మనుషులతో. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, ఒక మాట ఉంటుంది, దేవునితో సహవాసం కలిగి ఉండాలంట. చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. సరే, ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? నిన్ను దేవుడు పిలిచాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకి రండి. పిలిచాడు దేవుడు, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు పిలవబడ్డావు, సహవాసాన్ని పిలవబడ్డావు. అయితే నువ్వు ఎవరితో సహవాసం కలిగి ఉండాలంటే ప్రతి మనుషుడు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఆ సహవాసం కలిగిన వారే ప్రభుని యథార్థంగా ఆరాధిస్తారు, ఆత్మతోనూ ఆ సహవాసం వల్ల మనకు సమాధానం కలిగింది, మేలు కలిగింది. ఒక స్త్రీ చూడండి, ప్రభు యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చింది, లూకా సువార్త, ప్రభుతో సహవాసం చేసింది. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం చదువుదాం. 7:36. లూకా సువార్త 7వ అధ్యాయం 36. పరిచర్యలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలని ఆయన అడిగింది. తెలుసుకుని ఒక బుట్టిలో అత్తలు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటిని పూసారు. చాలండి. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఆమె పేరేంటండి? పాపాత్మురాలైన స్త్రీ పేరు ఉంటుంది. కానీ ఆ ఊళ్ళో ఆ స్త్రీ పేరు ఏంటంటే పాపాత్మురాలైన స్త్రీ. ఆ పాపాత్మురాలైన స్త్రీ ఎవరో చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 2వ వచనం చదవండి. 11వ అధ్యాయం 2వ వచనం. మరియా. ఆ పాపాత్మురాలైన స్త్రీ ఎవరండి? మరియా. ఈ స్త్రీ అక్కడ ప్రభు దగ్గరికి వచ్చింది. ఆ మాట చూడండి, 37వ వచనం. ఆ ఊర్లో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచర్య ఎంత భోజనం కూర్చున్నాడని తెలుసుకుంది. ఆమె ఏమొచ్చిందండి? విశ్వాసం వచ్చింది. ఈ దినం ప్రభుని ఆరాధించే నీవు విశ్వాసం కలిగి ఉండాలి. అక్కడ కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల మీద నిలబడ్డది. ఈ స్త్రీ ఏముందంటే విశ్వాసం ఉంది. రెండవదిగా భయభక్తులు ఉంది. ఏముందంటే భయపడుతుంది. పాపం చేసిన వ్యక్తి ఏమేస్తుందండి? ముందుకు రాలేడు. యథార్థంగా ఉన్న వ్యక్తి ఎప్పుడైనా ధైర్యంగా, అందుకే ఒక మాట, నీతిమంతుల సింహం వలె ధైర్యంగా తిరుగుతాడు. పాపం చేసిన వ్యక్తి ముందుకు రాలేడు. ఈ స్త్రీ కూడా ఏం చేసిందంటే అక్కడికి వచ్చి నిలబడ్డది. వెనకబట్టి ఆయన పాదం మీద నిలబడి భయపడుతుంది. ఈ దినం మనం ప్రభుని ఆరాధించాలంటే విశ్వాసం ఉండాలి. రెండోది ఏముండాలంటే భయం ఉండాలి. ఏముండాలి? భయం ఉండాలి. మూడోది చూడండి, అక్కడ ఏడ్స్తూ కన్నీళ్లతో ఆయన పాదమును తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసాను. ఈ స్త్రీలో తగ్గింపు, తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. ఈ స్త్రీలో మనకు కనబడేది భయం ఉంది. రెండోది
తగ్గింపు ఉంది, మొదటి విశ్వాసం. విశ్వాసాన్ని బట్టి ఆమె అక్కడికి వచ్చింది. ముద్దు పెట్టుకుంది. ముద్దుకి దేనికి సాదృశ్యం అండి చెప్పాలి? పిల్లలు ముద్దు పెట్టుకుంటాం దేని వరకు? ప్రేమిస్తుంది. ఇది ప్రభువుని ప్రేమించింది. అందుకే కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుడిని ముద్దు పెట్టుకుని లేని ఆయన కోపించును. ఈ పాపాత్ముడైన స్త్రీ పాపాత్మురాలు విస్తారమైన పాపాలు చేసింది. దేవుని దగ్గరికి వెనకదట్టు వచ్చి భయపడుతుంది, నిలబడుతుంది. అది ఎవరు ముద్దు పెట్టుకుందండి? కుమారుని ముద్దు పెట్టుకుంది. లేని ఎడల ఆయన ప్రభు ఎవరి మీద కోపడతారు? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, పాపం చేసిన వారి మీద ఆయన ప్రభు కోపడతారు. అయితే ఈమె ఏం చేసిందంటే కుమారుని ముద్దు పెట్టుకుంది. ఆయన ఏం చేశాడు చెప్పండి, చదవండి. లూకా సువార్త 7వ అధ్యాయము. ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాడికి చూసి చాలండి. ఆ భోజనాన్ని పిలిచిన వ్యక్తి ఏమనుకున్నాడండి? ఈమె పాపాత్మురాలు కదా, ఆయన ప్రవక్త అయిన ఎడల ఆయన ఏం చేస్తాడు? ఎరిగి ఉండను అనుకున్నాడు. అయితే ప్రభు ఏమన్నారంటే 45వ వచనం చదవండి. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదం ముద్దు పెట్టుకుని మానలేదు. నీవు నూనెతో నా తనంటలేదు, కానీ ఈమె నా పాదం అత్తరు పూసాను. ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె విస్తార పాపములు క్షమింపబడి నీతో ప్రభుతో సహవాసం చేసింది. ఆమె యొక్క విస్తారమైన పాపాలు ఏమైపోయినండి? క్షమింపబడ్డాయి. ఆవిడికి సమాధానం కలిగింది. ఆయనతో సహవాసం చేసిన ఎడల మేలు కలుగుతుంది. ఏం కలుగుతుంది? సమాధానం కలిగింది. ఈమె పాపాత్మురాలు ఆ ఊళ్ళో ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు ఉన్నాడని తెలుసుకుంది. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నిలబడ్డది, విశ్వాసంతో వచ్చింది, భయపడ్డది, తగ్గించుకుంది, ప్రభుని ప్రేమించింది. తిరిగి ఎలాగలిగిందండి? 50వ వచనం. అందుకు ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించును, సమాధానంగా వెళ్ళిన నా స్త్రీతో పాపాలతో వచ్చింది. తిరిగి ఎలాగెళ్ళిందండి? సమాధానంతో వెళ్ళింది. అక్కడ ఎందుకు ఒక మాట ఉంటుంది, నీ విశ్వాసం నిన్ను రక్షించు. ఆమె యొక్క పాపము నుండి ఆమె రక్షింపబడి సమాధానంతో తిరిగి వెళ్ళి ఆయనతో సహవాసం చేస్తే మనకి ఏముందండి? సమాధానం, మేలుంది. 2వ స్త్రీ చూడండి, అదే లూకా సువార్తలో 10వ అధ్యాయము. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం కానీ చదవండి. అంతటి వారు ప్రయాణం పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించారు. మార్తా అనే ఒక స్త్రీ ఆయన తనని చేర్చుకుని ఆమెకు మరియను సహోదరుడు. ఈయన యేసు పాదం మీద కూర్చుండి ఆయన బోధ వింటున్నది. మార్త విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయలేదు, నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చెప్పలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేక పనుల గురించి విచారం కలిగి తొందరపడుతుంది, అవసరమైంది ఒకటే, మరి ఉత్తమమైన ఏర్పరచుకుని అది ఆమె యొద్ద నుండి. ఇక్కడ కూడా యేసు ప్రభువుతో సహవాసం చేసింది. ఎవరండి? మరియ ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చోండి ఆయన బోధ వింటుంది. మార్త ఏం చేస్తుందండి? ఈ దినం కూడా చాలా మంది ఆదివారం మందిరానికి ఆలస్యంగా రావడానికి కారణం ఏంటి చెప్పండి? మార్త వల్లే ఉంటారు. మార్త అంతే కదా. ఆదివారం చాలా మంది ఏంటంటే స్పెషల్ కూరలు వండుకుంటారు, బిర్యానీలు వండుకుంటారు. అదేనో ప్రభు కూడా అక్కడికి వచ్చాడు. ప్రభు వచ్చినాక ఆమె ఏం చేస్తుందని చదవండి. ఆమె మరియ అన్న సహోదరి ఉండేను. ఈయన యేసు పాదం యొక్క కూర్చుండి ఆయన బోధన. మార్త విస్తారమైన పని పెట్టుకుని చేత ఏం పెట్టుకుందండి? పనులు పెట్టుకుంటుంది. ప్రభు ఏమో అక్కడ ఉన్నాడు, ఆ ఇంట్లోకి వచ్చాడు.
చేర్చుకున్నారు. కానీ ప్రభు అక్కడ ఉన్నాడు. ఏం చేస్తుందండి ఆవిడ? పనులు పెట్టుకుంటుంది, విస్తారమైన పనులు పెట్టుకుంటుంది. ఆ పని పెట్టుకోవడం వల్ల ఆమె తొందర వచ్చింది. తొందర వచ్చి ఏం చేస్తుందంటే ఆయన లోకి వచ్చి, ప్రభు నేను ఒంటరిగా పనిచేయటప్పుడు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? ప్రభు మీదే నేరాలు అవుతుంది. ప్రభు అక్కడ అంటారు ఒక మాట, మార్త నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచును, అవసరమైనది ఒకటే, మరి ఏం ఏర్పాటు చేసుకుందండి? ఉత్తమమైనది ఏర్పాటు చేస్తుంది. అయితే ప్రభుతో సహవాసం చేస్తే నీకు ఏమేమి ఏర్పాటు అవుతుంది? అవసరమైంది ఏంటండి? ఉత్తమమైంది. అందుకే ఆయన గురించి యెహోవా ఉత్తమమైనది మనకి అనుగ్రహిస్తారు. ఏంటది? ప్రభుతో సహవాసం, ప్రభు మాట వినడమే సహవాసం. ఆ దినాన మరియ ఉత్తమమైనది ఏర్పాటు చేస్తుంది. మార్త ఏం చేసిందండి? సహవాసం లేదా, పనులు పెట్టుకుంది, తొందరపడుతుంది, విచారం కలిగి ఉంది, ప్రభు మీదే నేరాలు మోపుతుంది, అవసరమైనది పోగొట్టుకుంది. మరి ఏం చేసిందండి? ఉత్తమమైనదాన్ని ఏర్పాటు చేసుకుంది. అందుకే ఆయనతో సహవాసం చేస్తే మొట్టమొదటిగా సమాధానం ఉంది, రెండోది మేలు ఉంది. ఆ మేలు ఏంటంటే ఉత్తమమైనది ఏర్పాటు చేస్తుంది. మరి మనం కూడా ప్రభు దేని వరకు ఇచ్చాడండి? సహవాసానికి ఇచ్చాడు. ఎవరైతే సహవాసంలో నిలిచి ఉంటారో వాళ్ళు యథార్థంగా ఆరాధిస్తారు, వాళ్ళ ఆత్మతోనే సత్యంతో ఆరాధిస్తారు. చూడండి, మన సహవాసం తండ్రితో కుమారుడితో యోహాను సువార్తలో కూడా చూడండి, 17వ అధ్యాయము 17వ అధ్యాయము 21 చదవండి. 21 నా యందు చదవండి. ఇక్కడ మాట, తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగన వారు మా యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించలేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచిన వారు ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించు. సహవాసం అంటే ఏకమై ఉండడం. మూడోది ఏంటండి? సహవాసం అంటే ఏంటి? దేవుని వాక్యం విన్నప్పుడు విశ్వాసం ద్వారా ఏకమై ఉండడం, ఇది సహవాసం. అక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే, తండ్రి నా యందు నీవును నీ యందు నేను, అంటే మన ఇద్దరు కలిసి ఉన్నాం. వారి వాక్యం వల్ల ఎవరైతే, చూడండి, విశ్వసించిన వారందరూ కూడా ఏమై ఉండాలి? ఏకమై ఉండాలి. ఇది సహవాసం. ఆయనతో సహవాసం అయితే ఏకమై ఉంటాం. 4వ చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది, చదవండి. 22వ వచనం, మనం ఏకమై ఉండలాగన వారు ఏకమై ఉండవాలని నువ్వు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చింది. వారి యందు నేను నా యందు నీవును ఉండటం వలన వారిని సంపూర్ణంగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితమని నీవు నన్ను ప్రేమించినట్టే వారిని ప్రేమించటమని లోకం తెలుసుకున్నట్టు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చేది. చూసారండి, సహవాసం అంటే ఏకమై ఉండడం. రెండోది సంపూర్ణంగా చేయబడతారంట. సహవాసంలో ఏముందండి? సంపూర్ణత ఉంది. మూడవది అక్కడే రాశాడు ప్రభు, లోకం తెలుసుకుంటారంట. మన సహవాసాన్ని ఎవరు తెలుసుకుంటారు? లోకం తెలుసుకుంటారు. మరి ఆ సహవాసాన్ని ప్రభు మనం పిలిచారు. ఆనాడు పాపాత్ములైన స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది, విశ్వాసంతో వచ్చింది, భయపడ్డది, తగ్గించుకుంది, ప్రేమించింది, తిరిగి ఎలా వెళ్ళిందండి? సమాధానం కూడా అయిపోయింది. తన పాపాలకు ఏం కలిగిందంటే క్షమాపణ కలిగింది, పాపం నుండి రక్షింపబడ్డది. మరి ఇంకొక చోట ప్రభుని పిలిచారు, చేర్చుకున్నారు. ప్రభు యొక్క పాదముల చెంత బోధనది ఏం ఏర్పాటు చేస్తుంది? సహవాసం చేయడం ద్వారా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది. మరి ఇక్కడ కూడా ప్రభు అంటున్నారు, మనం ఏకమై ఉండాలంట. సహవాసం అంటే ఏకమై ఉండట, సహవాసం అంటే సంపూర్ణంగా చేయబడట, సహవాసం అంటే ఎవరు తెలుసుకుంటారండి? లోకం తెలుసుకుంటుంది. లోకంలో ఐక్యత ఉండదు, కుటుంబాల్లో సమాధానం ఉండదు, సరిహద్దుల్లో సమాధానం ఉండదు. చెప్పండి, దేశానికి సమాధానం ఉండదు. కానీ ప్రభు పిలుచుకున్న వారికి ఏముంది? ఐక్యత ఉంది. అందుకే ప్రభు అంటారు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మేలండి. అక్కడ ఏముంది? మేలుంది. అక్కడ ఏముంది? మనోహరం ఉంది. అక్కడ ఏముంది? ఆశీర్వాదం ఉంది. అక్కడ ఏముంది? శాశ్వతమైన జీవం ఉంది. ఎందులో ఉంది?
లోకంలో కాదండి, సహవాసంలో ఉంది. ఈ సహవాసానికి మనల్ని పిలిచాడు ప్రభు. పిలిచిన ప్రభు ఏం చేశాడంటే మన పాపాల కొరకైనా సిలువపై మరణించాడు. ఈ సహవాసానికి మనం పిలువడానికి, ఈ సహవాసంలో మనం ఉంచడానికి ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఎక్కడి నుంచి వచ్చాడండి ప్రభు సహవాసం ఇవ్వడానికి? మనకు ఒకటి లోకంతో సహవాసం. లోకంలో ఎవరు ఉన్నారండి? అన్యజనుల సహవాసం. అన్యజనులు అంటే ఎవరు? దేవుని లేనివారు, దేవుని ఎరగని వారు. ఒకప్పుడు నా జీవితంలో కూడా నేను కూడా దేవుని ఎరగనివాడు. నాకు దేవునితో సహవాసం లేదు. స్నేహితులతో సహవాసం, తొంటలతో సహవాసం, గద్దలేని సహవాసం. నేను నశించిపోయేవాడు. అయితే ప్రభు నన్ను కూడా ఆకర్షించాడు, కృపను అనుగ్రహించాడు. ఆయన కుమారుడి యొక్క సహవాసానికి నన్ను పిలిచాడు. ఆయన సహవాసం ద్వారా మనకి ఏముందంటే పాపం నుండి రక్షణ ఉంది, సమాధానం కలిగింది. అంత మాత్రమే కాదు, ఏం కలిగిందండి చెప్పాలి? మేలు కలిగింది. సహవాసం, తండ్రి కుమారుడు ముగ్గురు కూడా ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నాం. వేరు వేరు కాదండి. సంఘానికి శిరస్సు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. మనకు శిరస్సుగా ఆయన ఉన్నాడు. ఆయన ఒక మాట అంటారు, తండ్రి నా యందు, అంటే కుమారుని యందు ఎవరున్నారు? కుమారుని యందు ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. చూడండి ఆ మాట యోహాను సువార్త 17 అక్కడ ఉంటుంది 21. తండ్రి నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగనా వారిను మన యందు అంటండి. మనం ఎక్కడ ఉన్నప్పుడు తండ్రి కుమారుని ఏకమే. ఇది సహవాసం. ఈ సహవాసానికి మనం పిలిచాడు. ఈ సహవాసాన్ని మనకి అనుగ్రహించడానికి ప్రభు ఏం చేశాడండి? లేఖనముల ప్రకారం మన పాపాల కొరకై మరణించాడు. ముఖం మీద ఉమ్మేయించుకున్నాడు, చెంపదెబ్బలు కొట్టించుకున్నాడు, అవమానం పొందాడు, సొగసు లేకుండా స్వరూపం లేకుండా మ్రాను మీద ఏలాడి ఆయన సిలువపై మరణించాడు. ఎవరి కొరకు? మన కొరకు. ఎందుకొరకు? మనకు సహవాసాన్ని పిలవడానికి ప్రభు అలా చేశాడు. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మేమన్న వాక్యాన్ని ఆధారం చేసుకున్నాం. ప్రభు ఆనాడు పాపాత్మరాలైన స్త్రీ మీ ఎదుగు వచ్చినప్పుడు ఆమెను సమాధానపరిచాం, తమ పాపాల నుండి విడుదల ఇచ్చావు, క్షమించావు, మేలు చేస్తావు, నన్ను కూడా నీతో సహవాసానికి పిలిచావు. ఆ సహవాసం బట్టి ప్రభుని ఏం చేయాలని మనం ఆరాధించాలి. ఇంకొక మాట అపోస్తుల బోధ యందును సహవాసం. మొట్టమొదటిగా ఏంటంటే అపోస్తుల బోధ యందు నిలుచున్న వారే సహవాసం అందు నిల్చుంటారు. చూడండి ఒక మాట ఉంటుంది యోహాను మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఆయనతో కూడా సహవాసం గలవారని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుతూ సత్యమును. చాలా మంది ఆయనతో సహవాసం అని చెప్పుకుంటారంట, కానీ ఎక్కడ నడుస్తున్నారండి? చీకటి అంటే ప్రభు అంటారు, నేను లోకానికి వెలుగు వచ్చాను. లోకంలో ఏముంది? చీకటి ఉంది. చీకటి అంటే ఏంటి? పాపానికి గుర్తు. ప్రభు ఈ లోకానికి వెలుగు వచ్చాడు. అక్కడ ఒక మాట ఉంది, చాలా మంది ఆయనతో కూడా సహవాసం గలవారని చెప్పుకుని ఏం చేస్తున్నారు? చెప్పడం వరకే నడవకపోతే ఎక్కడ ఉంది నీకు యథార్థత? నీకు యథార్థత లేకపోతే నువ్వు ఎలా ప్రభువుని ఆరాధించగలవు? ఆత్మతో సత్యంతో ఏదో అలవాటుగా ఆచారంగా ఆరాధిస్తావు, అది అంగీకరించడు ప్రభుని ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలంటే ఆయన తండ్రితోనూ కుమారుడితోనూ ఏకమై ఉండాలి. ఇది సహవాసం. అక్కడ చూడండి, ఆయనతో కూడా సహవాసం గలవారని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారని చాలండి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం కూడా ఎక్కడ నడవాలండి? వెలుగులో నడవాలి. చెప్పుకుంటాం మాత్రం అది ఏమైపోతుందండి? ఏమైతుంది? ఆ వ్యక్తి ఏం చేయలేడు? సత్యంగా చూడండి, నాకు మాట ఉంది కదా, చదవండి. మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము.
ప్రభు ఏమన్నారు? ఆత్మతోను సత్యం. సత్యం లేకపోతే నువ్వు సత్యంతో ఎలా ఆరాధిస్తావు చెప్పండి? అక్కడ సత్యాన్ని జరిగింపకుందు అన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటారు చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. ఇక్కడ ఏమంటాడంటే అపోస్తలుడైన పౌలు గారు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అన్నాడు. చేయగలను అని ఒక మాట అంటాడు ఆయన. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చూడండి, సమస్తం చేయగలని ఒక మాట అంటాడు ఆయన. ఏం చేస్తున్నాడంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం చదవండి. మేము సత్యమునకు విరోధంగా ఏమీ చేయలేము కానీ సత్యము నిమిత్తమే సమస్తము చేస్తాను. చూసారండి, నన్ను బలపరచువాలంటే నేను సమస్తం చేస్తానని చెప్పుతూ మళ్ళీ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం, మేము సత్యమునకు విరోధంగా ఏమీ. ఈ దినాల్లో చూడండి, వాక్యానికి విరోధంగా ఎంతమంది చేస్తున్నారు? సహవాసంలో లేకుండా, ఏక మనసు లేకుండా, ఏక అభిప్రాయం లేకుండా సత్యానికి ఎలా చేస్తున్నారో విరోధంగా చేస్తున్నారంట. ఆ విరోధంగా చేసే వ్యక్తి ప్రభుని ఎలా ఆరాధిస్తాడు? ఆత్మతో సత్యంతో. ఇక్కడ మార్చండి, మేము సత్యములకు విరోధంగా ఏమీ చేయము, సత్యము నిమిత్తమే సమస్తం. ఆ సత్యం ఎవరండి? ప్రభు అన్నారు, నేనే మార్గం, నేనే సత్యం. సత్య మార్గం ఏంటంటే నీ వాక్యమే సత్యం. పౌలు గారిని దేవుడు బలపరుస్తున్నాడు. బలపరిస్తే ఆయన సత్యం నిమిత్తమే చేస్తాడంట. అందుకే అక్కడ ఒక మాట, మనం సాహసం గల చెప్పుకునేలా నడవకపోతే ఏముందండి? సత్యాన్ని జరిగింపకుండా మనం సత్యాన్ని జరిగించకపోతే నువ్వు ఆత్మతో సత్యంతో ఎలా ఆరాధిస్తావు చెప్పండి? ఈ సమయంలో సాహసాన్ని పిలిచాడు. ఆ సాహసంలో నిలిచుంటే, ఆ సాహసంలో పిలవబడితే ఈ దినాన్ని నువ్వు ప్రభుని ఎలా ఆరాధిస్తావంటే ఆత్మతోనూ సత్యంతోను. అటువంటి సాహసం మనకి అనుగ్రహించడానికి ప్రభు తను తానే రిక్తిగా చేస్తున్నాడు, తను తానే అప్పగించుకున్నాడు. మన కొరకు ప్రభు సొగసు లేకుండా, స్వరూపం లేకుండా రాళ్ళ మీద ఏమయ్యాడంటే చనిపోయాడు, సమాధి చేపట్టాడు. సమాధిలో నుంచి 3 దినాలు లేచి ఎక్కడికి వెళ్ళాడు ప్రభు అండి? పరలోకానికి. ప్రభు రాబోతున్నాడు. మన సాహసం యేసుక్రీస్తు సాహసం. అది ఎన్న వాక్యాన్ని ఆధారం చేసుకున్నాడు. నువ్వు ఆ సాహసంలో నిలిచుంటే ప్రభు నువ్వు ఎలా ఆరాధిస్తావండి? ఆత్మతోనే. అటువంటి ప్రభు దేవుడు అనుగ్రహించుగాక.